సార్ ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్. మన సినిమాలో సుకుమార్ సినిమాలో లాగా క్యాలిక్యులేషన్స్ అవి ఉండవు సార్. పర్లేదు, నాకు లెక్కలు రావు. బోయపాటి సినిమాలో లాగా వైలెన్స్ కూడా ఉండదు సార్. పర్లేదు, అసలే మనకి బ్లడ్ అంటే భయం. త్రివిక్రమ్ సినిమాలో లాగా ప్రాసలు కూడా ఉండవు సార్. మనకు అసలు చదవనే రాదుగా సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, అర్జెంట్ కాల్. ఓకే, హలో, చెప్పరా బావా ఎక్కడో. అరే నేను హీరోకి స్టోరీ చెప్పడానికి వచ్చాను రా. హీరో అంటే కొప్ప తీసా మూడు ముక్కడా. వీడన్నా వింటున్నాడు కదరా. ఆడు వింటాడు రా, అంతకు మించి ఏం చేయలేడు. అరే అలాంటి అనుమతిని గిట్టిచ్చి ఇండస్ట్రీకి ఏమి చేద్దాం నువ్వు? నాటేంటో సాగదీయకుండా సింగిల్ లైన్ లో చెప్పరా. అయితే చెప్తా, నువ్వు అర్జెంట్ గా జై కమల్ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి నీ పేటు మార్చేస్తా. సార్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, మళ్ళీ వస్తాను సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. తొందరరా రా, తొందరరా, మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. బా తొందరరా. ఏం మీటింగ్ రా? హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ రా, అన్ని క్వశ్చన్లు వేస్తాం రా. ఎక్కడికంటే చెప్పండి. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి. నీకు చెప్పాను కదా ప్రొడ్యూసర్ పరిచయం చేస్తానని. ఎక్కువ మాట్లాడకరా. ప్రైమ్ మినిస్టర్ అతికి ప్రసంగం నువ్వు. నేనేం చెప్పినా నువ్వు వినాలి. అది కాదురా, మాట్లాడడానికి లేదంతే. అయ్యో సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే సార్. పద పద. మీటింగ్ లో నేనేం చేస్తాను? ఇక్కడికి కూర్చో. Amaravati, the people's capital of Andhra Pradesh, is envisioned to be a city of world-class standards. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి న్యూ క్యాపిటల్ ప్లానింగ్ ప్రెజెంటేషన్ పైన మీకేమైనా సందేహాలుంటే మన గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ జ్యోతిప్రసాద్ వర్మ గారు క్లియర్ చేస్తారు. మేడం, మీరు ఇప్పుడు ప్రెజెంటేషన్లో చూపించిన అంశాలు సక్రమంగా జరగడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దానికోసం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశాం. త్వరలోనే వాటి వివరాలను వెల్లడిస్తాం. ఈ కొత్త రాజధాని నిర్మాణంలో రైతుల నుంచి భూసేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మీరే కదా అన్నారు ప్రతిపక్షం అని. ప్రతిపక్షం వాళ్ళన్న ప్రతి మాటని పట్టించుకుంటే మా ప్రభుత్వం నడవదు. అయినా మా ప్రభుత్వం పేదల పక్షం. రైతనేవాడు లేకపోతే ఈ దేశానికి మనుగడే లేదన్నది మా ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతం. నా నమ్మకం కూడా అదే. అందుకే దీనికి సంబంధించిన ప్రతి పనిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. సో మీకెలాంటి సందేహాలున్నా ధైర్యంగా నన్ను అడగండి. నిజాయితీ గల హోమ్ మినిస్టర్ గా పేరున్న మీ హయాంలో మహిళలకు రక్షణ లేదని జనం అనుకుంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్. 3 నెలల క్రితం అక్కడ ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది నేను కాదు, ఈ కేసుని డీల్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ అరవింద్. కేసు నీరు గారుస్తున్నారని మీరు అనొచ్చు, కానీ తొందరపడి ఏదో హడావుడి చేసి ఒక నిర్దోషిని పట్టుకోవడం బెటరా, నిలకడగా నిజాన్ని తేల్చి దోషిని పట్టుకోవడం బెటరా? చూడండి, మా డిపార్ట్మెంట్కి ఇది ఒకటే కేసు కాదు, పెండింగ్లో ఉన్నవి చాలానే ఉన్నాయి. అప్పటికి ఇదొక సెన్సిటివ్ కేసు కాబట్టి చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నాం. ఈ కేసు ముందుకు పోవడానికి కావలసినటువంటి ఎలాంటి చిన్న క్లూను కూడా వదలడం లేదు. అలాగే దీని వెనుక ఎలాంటి వ్యక్తులున్నా ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. ఇంతకు మించి ఎలాంటి ఆధారాలు దొరికినా ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికీ వివరంగా తెలియజేస్తాం. అప్పటి వరకు మమ్మల్ని కెలక్కండి, మీ ఇష్టం వచ్చింది రాసుకోకండి. థ్యాంక్ యూ. ఏం అరవింద్ గారు, మీరు మీ పని సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. జనాల్ని మభ్యపెట్టచ్చు కానీ మోసం చేయకూడదు. అదేంటి మేడం అలా చెప్పేశారు? కాకీలకి ప్రజలకి బాకీలు ఉంచుకోకూడదు, తీర్చేసుకోవాలి.